బుధవారం రాత్రి నిర్వహించిన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డు కార్నర్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ అభ్యర్థిగా టి జీవన్ రెడ్డిని ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. 2014 ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత 100 రోజులు చక్కెర కర్మాగారం తెరిపిస్తామంటే కవితను రైతులు పార్లమెంట్ కు పంపించారని, కానీ చక్కెర కర్మాగారం తెరవలేకపోవడం కవితను బండకేసి కొట్టి గుండును 2019 ఎన్నికల్లో ఆనాడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రామ్ మాధవులు నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అరవింద్ గెలిచేందుకు 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్ పేపర్ రాసి ఇచ్చారని, ఇక్కడి రైతులకు మోసం చేశారని అన్నారు. ఎన్నికల కోడ్ అయిన వెంబడే ఆర్మూర్కు మున్సిపల్ కార్యాలయాన్ని ఆర్మూర్ మున్సిపాలిటీలో వారు చాలా విషయాలు చాలా రిప్రజెంటేషన్ నాకు ఇచ్చారు. వాటన్నిటినీ తప్పకుండా పరిశీలిస్తా. ముఖ్యంగా మీకు మున్సిపల్ కార్యాలయం నిర్మాణానికి 16 కోట్ల రూపాయలు అడిగిండ్రు, వాటిని మంజూరు చేస్తా. అదేవిధంగా ఆర్మూర్ మున్సిపాలిటీలో విలీన గ్రామాలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా వారు చెప్తున్నారు. వాటిని ఏ మేరకు పరిష్కరించాలో తప్పకుండా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. 10 ఏళ్ల తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు వచ్చి చెప్పిన అబద్ధాలని మళ్ళీ చెప్తున్నాడు. 10 ఏళ్ళు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి మనకు పసుపు బోర్డు ఇవ్వలేదు, మన షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదు. ఇవాళ మళ్ళీ అదే ముచ్చట చెప్పి మనల్ని బోర్డు పడేయాలని చూస్తున్నాడు. అందుకే ఎమ్మెల్యేగా బీజేపీకి ఇచ్చిండు, ఎంపీగా బీజేపీకి ఇచ్చిండు. నేను అడుగుతున్న మా మిత్రులు, ఈసారి జీవన్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి. ఈ ప్రాంత రైతుల సమస్యల్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిష్కరించే బాధ్యత పెద్దలు జీవన్ రెడ్డి గారు తీసుకుంటారు. అందుకే మిత్రులారా, ఇవాళ ఒక్కటే నేను చెప్పదలుచుకున్నా, ప్రతి వాడు దేవుడు అంటాడు, అక్షంతలు ఇస్తాడు. నేను అడుగుతున్న ఈడ 90% మా హిందూ సోదరులు ఉన్నారు, మా హిందూ బంధువులు ఉన్నారు. ఎక్కడైనా కళ్యాణం కాకుండా అక్షింతలు వస్తాయా? మన పెళ్లికి ఎప్పుడైనా వెళ్తే కళ్యాణం అయినాకనే కదా మన చేతులు అక్షింతలు పెడతారు వేయమని. భద్రాచలంలో అయినా అయోధ్యలో అయినా రాముల వారి కళ్యాణం అయినాకనే కదా మనకు అక్షింతలు ఇస్తే మనం అక్షింతలు వేసి దండం పెట్టుకునేది. మరి రాముల వారి ప్రతిష్ట కంటే 15 రోజుల ముందే బీజేపీ వాళ్ళు ఇంటింటికి అక్షింతలు తెచ్చి పంచింది. ఇది హిందూ సాంప్రదాయం అని నేను అడుగుతున్నా. ఇది దేవుడిని మోసం చేయడం కాదా? దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కోవడం, ప్రజల్ని మభ్యపెట్టడం కాదా? ఇవాళ బీజేపీ రాముడి ప్రతిష్ట జరగకంటే ముందే 15 రోజుల ముందే అక్షింతలు ఎక్కడి నుంచి వచ్చినాయని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. వేద పండితులకు నేను దండం పెట్టి చెప్తున్నా, సాంప్రదాయం ఏందో మీరు ప్రజలకు చెప్పండి. మేమందరం హిందువులం కాదా? మేము దేవుళ్ళకు మొక్కలేదా? శ్రీరాముడికి పూజ చేయలేదా? మేము హనుమంతుడిని కొలవలేదా? ఇవే కాదు, మా గ్రామాలలో మేమందరం వ్యవసాయం చేసుకునేటోళ్ళం. ఎల్లమ్మకు, పోషమ్మకు, మైసమ్మకు